హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మార్నింగ్ ఆల్రెడీ కోర్ యోగాకి వెళ్ళేసి వచ్చాము. బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది. సో ఇంకా ఫ్రీగా ఉన్నాం కదా అనేసి మేము హోమ్ సెంటర్కి వెళ్ళాలనుకుంటున్నాం. దీనికంటే ముందు వచ్చేసి నేను మీతో కొన్ని షేర్ చేసుకోవాలి. లాస్ట్ కాదు, నిన్న అనుకుంటాను, నిన్న మేము ఇక్కడ ఫోరం మాల్కి వెళ్ళాము. సో ఫోరం మాల్లో వచ్చేసి అనుకోకుండా కొన్ని పర్చేస్ చేసాం. నేను చాలా రోజుల నుంచి టాప్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను. అంటే లాస్ట్గా నేను షాపింగ్ చేసింది న్యూ ఇయర్కి. సో అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ తర్వాత నేను షాపింగ్ చేసింది లేదు. సో ఒక టాప్ తీసుకుందాం అనేసి మస్టర్డ్లో తీసుకున్నాను. సో మస్టర్డ్లో వచ్చేసి ఏమంటే రెగ్యులర్ సైజెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చాలా లావుగా ఉంటారు కదా కొందరు, ఎక్స్ట్రా సైజెస్ కూడా చాలా బాగుంటుంది. ప్లస్ సైజెస్ కూడా అక్కడ టాప్స్ దొరుకుతాయి. మీరు మామూలుగా చూసారనుకోండి, కొన్ని చోట్ల రెగ్యులర్ సైజెస్ అంటే ఎక్సెల్ తర్వాత కొన్ని సైజెస్ ఉండవు. దీంట్లో అలా కాదు, ప్లస్ సైజెస్ ఉంటుంది. సో XXL కన్నా ఇంకా పెద్ద సైజు అలా అంతా ఉంటుంది. సేమ్ టాప్సే ఉంటాయి. ఇంకా నేను ఈ టాప్ తీసుకున్నాను. దీనికి వచ్చేసి ఇలా హ్యాండ్స్కి ఇలా వస్తుంది లోపల. సో ఇక్కడ కూడా ఇలా వస్తుంది. సో 2 సైడ్స్ ఇలా వస్తుంది. ఇక్కడ ఒక చిన్న బటన్ వస్తుంది. సో బాగుంది, నేను వేసుకొని ట్రై చేశాను. యాక్చువల్లీ అక్కడ అంటే మామూలు సైజెస్ లార్జ్, మీడియం అలా అంతా ఉండదు. -1 నుంచి ఉంటుంది, -1, 0, 1 అలా. నాకు దీంట్లో వచ్చేసి 0 సైజు సరిపోయింది. అంటే స్టెప్స్ వచ్చాను, చాలా ఆయాసం వస్తుంది. ఓకే, నాది వచ్చేసి దీంట్లో 0 సైజ్ సరిపోయింది అనమాట. -1, 0, మేబీ వచ్చేసి XS, స్మాల్, మీడియం అలా ఏమో అది. సో మనకి సైజెస్ వాళ్ళే, మనం చూస్తే వాళ్ళే వచ్చేసి అక్కడ వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకి. సో దీంట్లో వచ్చేసి నేను ఇది 1 సైజు. సో ఇక్కడే ఉంటుంది, ఇలా కనిపిస్తుందా? 1. నాకు యాక్చువల్లీ 0దే సరిపోయింది. అండ్ మళ్ళీ ఫ్యూచర్లో నా టాప్స్ ఆల్మోస్ట్ మీరు చూసారంటే నాకు అప్పుడు కరెక్ట్గా అనిపిస్తుంది, మళ్ళీ టైట్ అయిపోతూ ఉంటాయి. సో ఇది నాకు ఇంకా ఫ్యూచర్లో కూడా కొన్ని రోజులు వేసుకోవాలి అనేసి ఇలా లూజ్గా తీసుకున్నాను. ఎనీవే వాష్ చేస్తే కొద్దిగా షింక్ అవుతుంది కదా, సో ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా పెట్టికోట్ వచ్చేయకుండా ఇలా ఇచ్చారు లోపల. సో బాగానే ఉంది. నాకు ఇలా ఫ్లవర్స్ ఉండే టాప్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇది మా హస్బెండే నాకు సెలెక్ట్ చేశారు, తనే కొనిచ్చారు. ఇది కాస్ట్ వచ్చేసి ఎంత పడిందంటే 1699. యాక్చువల్లీ 25% ఎంతో ఆఫర్ ఉండింది. సో నాకు 1100కి వచ్చింది. మెటీరియల్ చాలా బాగుంది. మస్టర్డ్లో నేను ఇదే ఫస్ట్ టైం కొనడము. నాకు మెటీరియల్ చాలా బాగా నచ్చింది. ఇది చాలా క్యాజువల్గా, అంటే మనం క్యారీ చేసేదాన్ని బట్టి ఉంటుంది. బాగా రెడీ అయితే కొద్దిగా రిచ్ లుక్ కనిపిస్తుంది, క్యాజువల్గా వేసుకుంటే క్యాజువల్గా ఉంటుంది అలా. నెక్స్ట్ ఫోరంలోనే మేము వచ్చేసి ఈ 2 కొన్నాను, ఈ 2 కొన్నాను. ఇది 199, 199. అసలు నంబర్ 199 అంటే ఎంత రిచ్ లుక్ ఉంది కదా, చాలా బాగుంది. కార్న్ఫ్లేక్స్ అలా అంతా తినడానికి. సో చూడండి, 199 రూపీస్. ఏమంటే ఒకటే అనింది, సో అందుకే 199 రూపీస్. మామూలుగా నేను చూస్తున్నాను ఇవంతా 500+ అలా కాస్ట్ ఉంటుంది. సో ఒకటే అనింది కాబట్టి తక్కువ కాస్ట్ ఉన్నింది. ఇది నాకు, ఇది మా హస్బెండ్కి. సో ఇది కూడా, దీంట్లో కూడా కార్న్ఫ్లేక్స్ అలా ముస్లీ అలా అంతా తినచ్చు. ఇది కూడా బాగుంది, మిల్క్ తాగడానికి కూడా బాగుంటుంది. సో అవి 2 కొన్నాను. నెక్స్ట్ వచ్చేసి దీని రివ్యూ మీతో షేర్ చేస్తాను అని చెప్పాను కదా, ఐప్యాడ్స్ది. నేను ఒకసారి యూజ్ చేశాను. ఎలా వస్తుంది అంటే మనకి ఇలా లోపల ఇలా ప్యాకెట్ వస్తుంది. ఒక్కొక్క 5 ప్యాకెట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్యాకెట్లో వచ్చేసి మనకి 1 పెయిర్ ఉంటుంది. నేను యూజ్ చేశాను ముందు, ఇంకా ఇక్కడ వరకు ఉంది. సో కొంచెం ఇలా వెళ్ళింది. ఎలా అంటే ఇది వీక్లీ వన్స్ ఒకసారి ఇది యూజ్ చేయాలి. 15 మినిట్స్ ఏం లేదు, దాంట్లో జస్ట్ ప్యాడ్స్ ఉంటుంది. అది వచ్చేసి మనం ఇలా పెట్టుకునేయాలి. ఒక 15 మినిట్స్కి వచ్చేసి దాంట్లో మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, అదంతా ఆరిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి ఇంకొక క్రీమ్ ఉంది, అది వచ్చేసి దీంట్లోనే ఉంది. ఇది వచ్చేసి ఎవ్రీడే నైట్ వచ్చేసి మనం అప్లై చేయాలి. ఇది జస్ట్ జెల్ లాగా ఉంటుంది. దీంట్లో ఏమేమి ఉంటుందంటే మల్టీవిటమిన్స్ అండ్ అలోవెరా జెల్ ఉంటుంది. సో అది
అసలు దీంట్లో ఏమంటే 3 బెనిఫిట్స్ ఉన్నాయి ఇది యూజ్ చేయడం వల్ల. డార్క్ సర్కిల్స్ తగ్గుతుంది, నెక్స్ట్ వ్రింకిల్స్ తగ్గుతుంది, నెక్స్ట్ వచ్చేసి పఫీనెస్ వస్తుంది అనమాట. అంటే ఇలా ఉంటుంది కదా, ఇలా ఉండకుండా బాగా ఈ స్కిన్ అంతా ఇలా టైట్ అయ్యి ఇలా వస్తుంది. సో ఇంకా నేను ఇప్పటికి యూజ్ చేసిన వన్ టైంలో నాకేం సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు. ఐస్ దగ్గర కదా మనం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇప్పటికి నాకు సైడ్ ఎఫెక్ట్స్ అంతా ఏం కనిపించలేదు, బాగానే ఉంది. 1 పెయిర్ యూజ్ చేశాను. సో ఇంకా 4 పెయిర్స్ ఉన్నాయి. ఈ 4 పెయిర్స్ అంతా అయిపోయినాక కూడా మీకు వచ్చేసి దీన్ని యూజ్ చేయకముందు ఒక పిక్, యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది అని ఒక పిక్ పెడతాను. సో మీరు కావాలంటే అప్పటి వరకు వెయిట్ చేసి కూడా మళ్ళీ కూడా తీసుకోవచ్చు. ఇది మనకి హెల్త్ అండ్ గ్లోలో దొరుకుతుంది, ఈవెన్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. సో హిపాప్ స్కిన్ కేర్ ఇలా వస్తుంది. ఇది వచ్చేసి డెర్మటాలజిస్ట్ వాళ్ళే, అంటే డెర్మటాలజిస్ట్ వాళ్ళు మనకి రికమెండ్ చేస్తారు కదా వాళ్ళే. నెక్స్ట్ క్లినికల్ కూడా ఇది టెస్టెడ్ అనమాట. సో ఓకే, మనకి ఇది రెడ్యూసెస్ డార్క్ సర్కిల్స్ ఇన్ జస్ట్ 30 days విత్ ఇట్స్ ఫాస్టర్ పెనిట్రేషన్ ప్యాడ్స్. ఓకే, అంటే వీక్లీ వన్స్, వీళ్ళు 1 monthకి ఇచ్చారు ప్యాడ్స్. వీక్లీ వన్స్ ఒక్కొక్కటి యూజ్ చేయాలి. 1 monthలో మనకు తగ్గిపోతుంది అని చెప్పారు. సో మేము ఫుల్గా యూజ్ చేసి మళ్ళీ ఇంకొక రివ్యూ మీతో షేర్ చేస్తాను. ఇంకా అంతే వీడియో. సో ఇప్పుడైతే ఇంకొకసేపట్లో మేము హోమ్ సెంటర్కి వెళ్తున్నాం. నేను ఇంకా నెయిల్ పాలిష్ కూడా చేంజ్ చేశాను. ఈసారి ఏం డిజైన్ లేదు, జస్ట్ ప్లెయిన్గా. నాకు యాక్చువల్లీ రెడ్ కలర్ అంటేనే చాలా ఇష్టం. ప్లస్ ఇది వచ్చేసి చాలా షైనింగ్గా ఉంటుంది. నేనేం అప్లై చేయలేదు, జస్ట్ నార్మల్ నెయిల్ పాలిష్. ఇది కలర్ బార్ అనుకుంటాను. జస్ట్ 1 coat అప్లై చేశాను అంతే. చాలా బాగుంది కదా. సో ఇంతే. ఇంకా ఇప్పుడు హోమ్ సెంటర్కి వెళ్తాను. ఏమేమి కొనాలో, యాక్చువల్లీ రౌండ్ పిల్లోస్కి కవర్స్ కొనాలి. నెక్స్ట్ బీన్ బ్యాగ్ కానీ ఏదైనా స్టూల్గా ఒకటి కొనాలనుకున్నాం. అక్కడ చూడాలి. చూసిన తర్వాత ఏం కొంటానో మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో అంతవరకు బాయ్. ఈ స్వెటర్ నాకు చాలా ఇష్టము. తీసుకున్నప్పుడు అంత ఎక్కువ నచ్చలేదు, ఫిట్టింగ్ అంతా సరిగ్గా లేదు. ఇది మైసూర్లో తీసుకున్నాను, ఆల్మోస్ట్ 1 year అవుతుంది. తీసుకున్నప్పుడు నాకు ఆ ఫిట్టింగ్ అంతా సరిగ్గా నచ్చలేదు. వాష్ చేసి రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటే అప్పుడు నచ్చుతుంది, చాలా కంఫర్ట్గా ఉంది. ఇప్పుడు ఫిట్టింగ్ అంతా ఒక 2-3 times వాష్ చేశాను. ఇప్పుడు ఫిట్టింగ్ అంతా కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఈ పర్ఫ్యూమ్ ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది మిన్సులో తీసుకున్నాను. ఇది 400 rupees. దీన్ని ఫ్రాగ్రెన్స్ ఎలా ఉంటుందంటే అంటే చాలా కూల్ అయిన ప్లేస్లో ఉన్న లాగా అనిపిస్తుంది దీని ఫ్రాగ్రెన్స్. రెడీ అయిపోయాను, కానీ ఇంకా పోలేదు, వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మేము సిలిండర్ బుక్ చేసాం, వాడు రాలేదు. 5-10 minutes అంటూనే ఉన్నారు. ఆ లోపల నేను వచ్చేసి మా హస్బెండ్ కొన్ని పర్ఫ్యూమ్స్ తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి తీసుకొని స్మెల్ చేస్తూ ఉంటాను. అవన్నీ నేను అలానే కలెక్ట్ చేసుకుంటాను. ఆ స్మెల్ నాకు చాలా ఇష్టము, చాలా మంచి మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ వచ్చేసి నా కబోర్డ్లో పెట్టేస్తాను. సో బట్టలు కూడా మంచి స్మెల్ వస్తుంది. కొన్ని వ్యాలెట్లో కూడా పెట్టుకుంటాను. చాలా మంచి స్మెల్ వస్తున్నాయి. అసలు తన కబోర్డ్లో ఎన్ని పర్ఫ్యూమ్స్ ఉంటాయి తెలుసా, మీకు చూపిస్తారండి. సో
ఇటు సైడ్ నుంచి ఫ్లాష్ లైట్ ఆన్ చేశాను. ఇవన్నీ తనవే. ఇంకా అక్కడ ఒక చిన్న బుడ్డిది ఉంటుంది. ఇవన్నీ ఒకరోజు రివ్యూ చేస్తాను. అంతేకాదు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్ఫ్యూమ్సే. ఇది ఇవన్నీ ఒకరోజు రివ్యూ చేస్తాం. అంటే గ్లాసెస్, రింగ్స్ ఏవో పెట్టుకున్నారు. పర్ఫ్యూమ్స్ ఉంటాయి తన దగ్గర. నా దగ్గర హార్డ్లీ 5-6 ఉన్నాయి. తన పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టము. సో అన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అన్నీ మంచివే అనమాట. అంటే ఫ్రాగ్రెన్స్ అంతా చూస్తారు. ఎన్ని నాట్స్ ఉన్నాయి, నాట్స్ సంథింగ్ ఏది అంటారు. అంటే ఎలా అంటే ఫస్ట్ స్ప్రే చేసినప్పుడు ఒకలా స్మెల్ వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని ఫ్రాగ్రెన్స్ చేంజ్ అవుతుంది. సో ఒక 4 hours తర్వాత దాని ఫ్రాగ్రెన్స్ ఇంకోటి వస్తుంది. సో చాలా ఉంది, నాకు అంత తెలియదు. నేను జస్ట్ స్మెల్ చేస్తాను, నాకు బాగుంటే నేను తీసేసుకుంటాను అంతే. సిలిండర్ కూడా వచ్చేసింది. ఇంకన్నా బయలుదేరాలి, ఆకలిస్తుంది. వచ్చేటప్పుడు మెయిన్గా వెళ్తుంది హోమ్ సెంటర్ కోసం కాదు, హోమ్ సెంటర్ నుంచి వచ్చేటప్పుడు మేఘనా బిర్యానీ తెచ్చుకోవడానికి. నాకు మేఘనా బిర్యానీ చాలా ఇష్టం అసలు. వచ్చేసి ఈరోజు షూ వేసుకెళ్తాను. ఈ షూ వేసుకెళ్తాను. వేసుకొని చాలా రోజులైంది. సో ఇవి వేసుకుంటాను. ఇంతవరకు తెలీదా? గుర్తుంది. సెంటర్లో నాకు కావాల్సింది దొరకలేదు. ఏంటంటే రౌండ్ పిల్లో కవర్స్ కూడా లేవు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి పుంగనాల పెనం చూడాలనేసి వచ్చాను. ఇక్కడ నాన్ స్టిక్ది ఉంది, సో అది కూడా దొరకలేదు. ఇంకా మేఘనా బిర్యానీ తీసుకురావడానికి మా హస్బెండ్ వెళ్తూ ఉన్నారు. ఎందుకు ఇక్కడి నుంచే వాక్ చేస్తుంటే అదంతా 1 way చేసేసారు. సో నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా తను వెళ్ళి తీసుకొచ్చేంతవరకు నేను ఇక్కడే వెయిట్ చేయాలి. బైక్ దగ్గర ఉన్నాను. చాలా దగ్గరే, ఇది స్వప్న బుక్ హౌస్కి ఆపోజిట్లో వస్తుంది. ముందు అక్కడంతా బైక్స్ అన్నీ వెళ్ళేటివి. ఇప్పుడు ఏదో రోడ్ వర్క్ జరుగుతుంది. సో వచ్చేసి ఇక్కడే స్టాప్ చేసేసి తను నడుచుకొని వెళ్ళి తీసుకొచ్చేస్తారు. ఇంకా ఇంటికి వచ్చేసాం. మేఘనా బిర్యానీ చాలా బాగుంటుంది అసలు. ఇది 2nd day. లాస్ట్ టైం కూడా తిన్నాను, మళ్ళీ ఇది కూడా తింటున్నాను. ఒక బిర్యానీనే చూడండి 2 platesకి ఫుల్ వచ్చేస్తుంది. ఒక బిర్యానీ పార్సల్ తీసుకుంటే ఇద్దరు వచ్చేసి బాగా ఫుల్గా తినేయచ్చు. నిన్న కూడా ఇలానే తిన్నాము. అసలు చికెన్ పీసెస్ ఉంటుంది కదా, ఎంత జ్యూసీగా, ఎంత సాఫ్ట్గా ఉంటుందండి. అసలు ఒక్కసారి తింటే మళ్ళీ 2-3 days కంటిన్యూగా తినాలి అని ఉంటుంది. హలో ఫ్రెండ్స్, బిర్యానీ బాగా తిన్న తర్వాత బాగా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని లేసాను. సో యాక్చువల్లీ నేను కొనాలి అనుకున్నటి హోమ్ సెంటర్లో లేవు. సో ఏం తీసుకోలేదు. ఒక బెల్ట్ తీసుకున్నాను అంతే జింజర్లో. సో అది కూడా 199 రూపీసే. నేను బెల్ట్స్కి ఎక్కువ కాస్ట్ పెట్టను, ఎందుకంటే బెల్ట్స్ నేను డైలీ యూజ్ చేస్తుంటాను. ప్లస్ సేమ్ కలర్ ఉంటే నచ్చదు. కొన్ని టైమ్స్ మనకి టాప్స్కి సెట్ అయ్యేట్టు ఉండాలి, జీన్స్కి సెట్ అయ్యే బెల్ట్స్ ఉండాలి. సో నేను ఒక 3-4 కలర్స్ పెట్టుకుంటూ ఉంటాను. సో ఎక్కువ కాస్ట్ పెట్టను. 500 క్రాస్ చేసి ఎక్కువ కాస్ట్ అయితే బెల్ట్స్కి పెట్టను. మ్యాక్సిమం 200-300లోనే ఫినిష్ చేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ 2 ప్యాకెట్స్ తీసుకుందాం. యాక్చువల్లీ మనం బిర్యానీ ఎక్కడ కానీ ఆ రెస్టారెంట్లో తింటే వాళ్ళు జస్ట్ బౌల్లో ఇస్తారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క బిర్యానీ తీసుకోవాలి. సో మనకు వచ్చేసి క్వాంటిటీ ఎక్కువ ఉండదు. అదే కానీ మనం పార్సల్ తీసుకుందాం అనుకోండి, క్వాంటిటీ ఎక్కువ ఇస్తాడు. ఒక ప్యాకెట్ వచ్చేసి ఇద్దరు తినొచ్చు. సో మేము వచ్చేసి 2 ప్యాకెట్స్ తీసుకుందాం. ఒకటి ఆఫ్టర్నూన్ తినేసాం, ఇంకో ప్యాకెట్ కిచెన్లో ఉంది. సో అది వచ్చేసి నైట్ తినడానికి. మేఘనా ఫుడ్స్లో వచ్చేసి ఏమంటే మనం స్టార్టర్ మళ్ళీ సపరేట్గా ఆర్డర్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే దాంట్లోనే వాడు వచ్చేసి బోన్లెస్
చికెన్ పీసెస్ అన్నీ ఇస్తాడు. సో చాలా బాగుంటుంది. మనం సపరేట్గా స్టార్టర్ ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక బిర్యానీ వచ్చేసి 270 రూపీస్ సంథింగ్ ఉంటుంది. సో మంచిగా ఇప్పుడు వంకాయ కర్రీకి గ్రేవీ ఎలా ఉంటుంది అలా గ్రేవీ ఇస్తాడు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బటర్ మిల్క్ కూడా చాలా థిక్గా బాగా ఇస్తాడు. ఒక ప్యాకెట్ అయితే ఇద్దరు ఫుల్, ఒక ప్లేట్ ఫుల్ వస్తుంది. అంటే అలా 2 ప్లేట్స్ ఫుల్ బిర్యానీ వస్తుంది, ఒక ప్యాకెట్ బిర్యానీ. సో బాగా తినేసాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కల్ట్కి వెళ్దామా అని చూస్తున్నాను. ఎందుకంటే బిర్యానీ తిన్నాను కదా, క్యాలరీస్ బర్న్ చేయాలి. మీతో ఇంకొక ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ షేర్ చేసుకోవాలి. అదేంటంటే నేను వచ్చేసి రీసెంట్గానే కల్ట్లో కొన్ని చెకప్స్ అనమాట. అంటే షుగర్ లెవెల్, గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉంది, థైరాయిడ్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, సో అలా అన్నీ ఉంటాయి. టోటల్ 63 రిపోర్ట్స్ అనమాట. మనకు వచ్చేసి 700 సంథింగ్ ఉంటుంది. సో కల్ట్లో కేర్ ఫిట్ అని ఉంటుంది. ఇది కూడా యాప్లోనే బుక్ చేసుకోవచ్చు. మనం స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయామనుకోండి, వాళ్ళు యూరిన్ టెస్ట్, నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారు. సో మనం వచ్చేసి 6 months వన్స్ లేదా ఇయర్లీ వన్స్ మన బాడీ కండిషన్ ఎలా ఉందో మనం తెలుసుకోవడం మంచిది. కొలెస్ట్రాల్ ఎంత ఉంది, వైట్ బ్లడ్ సెల్స్ ఎంత ఉన్నాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఎంత ఉన్నాయి, నెక్స్ట్ గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఇంకా థైరాయిడ్ ఉందా లేదా, ఇవన్నీ. నేను థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే నేను వచ్చేసి ఎంత వర్కౌట్స్ చేస్తున్నా వెయిట్ తగ్గట్లేదు, కాన్స్టెంట్గా ఉన్నా. మేబీ థైరాయిడ్ ఏమన్నా ఉందా అనేసి చెక్ చేసుకున్నాను. సో లక్కీలీ థైరాయిడ్ లేదు. ఎందుకంటే అలాంటివన్నీ మనం ఎర్లీగా ఫైండ్ అవుట్ చేస్తేనే ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి మళ్ళీ మనము ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయాలంటే అది చాలా కష్టము. సో అందుకనేసి మీరు కూడా ట్రై చేయండి, ఇయర్లీ వన్స్ లేదా 6 months వన్స్. కానీ నాకు బయట కంపేర్ చేయడంతో ఇక్కడ చూస్తే నాకు కేర్ ఫిట్లోనే చాలా తక్కువ అనిపించింది. అంటే కల్ట్లోనే మనకి కేర్ ఫిట్ ఉంటుంది. హాస్పిటల్ కూడా ఎలా ఉంటుందంటే అసలు లోపలంతా అది హాస్పిటల్ లాగా అనిపించదు. ఏదో కిడ్స్ ప్లే చేసుకునే ఏరియా లాగా అనిపిస్తుంది. మనకి హాస్పిటల్ స్మెల్ అస్సలు రాదు. చాలా పొలైట్గా ఉంటారు. మనం దాంట్లోనే రివ్యూస్ అంతా ఇచ్చేయచ్చు ఇన్ కేస్ మనకి నచ్చకపోతే ఆ రిసెప్షన్లో కానీ అక్కడంతా. కానీ అలా ఛాన్సే లేదు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మీరు కల్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాంట్లోనే వచ్చేసి మీరు ఇంకా కావాలంటే ఎవరిదైనా రెఫరెన్స్ తీసుకున్నారనుకోండి, మీ ఫస్ట్ ఏదైతే కొంటారో దాంట్లో మీకు కొంచెం పర్సంటేజ్ తగ్గుతుందన్నమాట. అండ్ 1000 రూపీస్ మీకు ఏదో ఈట్ ఫిట్ కాయిన్స్ కూడా వస్తుంది. ఆ 1000 రూపీస్తో మీరు ఏం చేయొచ్చు అంటే 1000 ఆ 200 నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ 200 రూపీస్తో మీరు వచ్చేసి అది అంటే ఆ 200 కాయిన్స్ 200 రూపీస్తో ఈక్వల్. మీరు కావాలంటే ఏదైనా తినేది ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా హాస్పిటల్కి యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా కొనడానికి యాప్లో ఏదైనా అది మనీ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ అది అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేకి రావదు. అది వచ్చేసి మనకి యాప్లోనే ఉంటుంది. యాప్లో నుంచే మనం ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు డైలీ కల్ట్కి వెళ్తున్నాను కదా, నేను ఒక్కొక్క సెషన్ అటెండ్ అయితే నాకు వచ్చేసి ఒక 5 రూపీస్ ఒక్కొక్క రోజు అనమాట. కొన్ని టైమ్స్ రాదు, కొన్ని టైమ్స్ జస్ట్ స్మైలీ వస్తుంది అంతే. ఒక్కొక్క రోజు 5 రూపీస్, 9 రూపీస్. స్టార్టింగ్లో 20 అబో వచ్చేది, ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు 5 అబో, 15 బిలో ఇలా వస్తుంటుంది. ఆ కాయిన్స్ అన్నీ అలానే ఉన్నాయి. నాకు ఒక 200 రూపీస్ ఉండింది. నెక్స్ట్ 500 ప్లస్ నేను పే చేసుకున్నాను. సో 63 టెస్టులు చేశారనమాట. బయట అంతా థైరాయిడ్ టెస్ట్ చేయాలంటేనే 70-80 రూపీస్ 700-800 రూపీస్ అలా తీసుకుంటారు. ఇంక ఈ రిపోర్ట్స్ అన్ని చేయాలంటే మనకి ఈజీగా 2000 ప్లస్ అవుతుంది. ఇక్కడ అలా కదా ఆఫర్ ఉంది 700 ప్లస్. ఇన్ కేస్ మీకు యాప్ లేకపోయినా కూడా మీరు డైరెక్ట్గా కూడా కేర్ ఫిట్కి వెళ్ళేసి, చాలా సెంటర్స్ ఉన్నాయి, కేర్ ఫిట్కి వెళ్ళేసి మీరు జస్ట్ స్లాట్ బుక్ చేసేసుకుంటే సరిపోతుంది. సో స్మార్ట్ ఫోన్స్ ఉంటే మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకుని యాప్లో కూడా చేసుకునేయచ్చు. 63 రిపోర్ట్స్ అనమాట. వాడు క్లియర్గా ఇస్తాడు. అంటే మీకు ఎంత ఉండాలి, ఎంత పర్సంటేజ్ నుంచి ఎంత పర్సంటేజ్ ఉండాలి, సో ఎంత ఉంది అనేసి ఇంకా మనకు అర్థం అవ్వాలంటే గ్రీన్లో ఉన్నింది అనుకోండి, గ్రీన్లో ఉంటే ఏం ప్రాబ్లం లేదు అన్నట్లు కొద్దిగా కలర్ చూపిస్తాడు. స్టార్టింగ్లో రెడ్ ఉంటే మీకు ఉండాల్సిన దానికన్నా చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది. ఎండింగ్లో రెడ్ ఉంటే కన్నా ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది. అది ఉంటే ఎలాంటి డిసీజెస్ వస్తాయని క్లియర్గా డిస్క్రిప్షన్ అంతా ఇచ్చేసింటాడు. సో నాకు చాలా బాగా నచ్చింది. సో నేను మీతో అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో అందరూ వచ్చేసి మనకి హెల్త్ ఫస్ట్ ఇంపార్టెంట్. మనం హెల్తీగా ఉంటేనే వచ్చేసి షాపింగ్
చేసుకోవచ్చు, సినిమాలు చూడవచ్చు, బాగా తినచ్చు, మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, మన లైఫ్ మనం ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. కానీ హెల్త్ ఫస్ట్. సో హెల్త్ బాగాలేకపోతే వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. అందుకనేసి మీరు వచ్చేసి 6 monthsకి లేదా ఇయర్లీ వన్స్ వచ్చేసి బాడీ చెకప్ అనేది కంపల్సరీ చేసుకోండి. సో నేను దీంట్లో చేసుకునేది వచ్చి బ్లడ్ టెస్టులు కొన్ని చేశారు, యూరిన్ టెస్టులు కొన్ని చేశారు, కిడ్నీ ఫంక్షన్స్ది కొన్ని చేశారు, కొలెస్ట్రాల్వి అన్నీ 63 రిపోర్ట్స్ అనమాట. మీకు స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ ఇస్తాను. 63 రిపోర్ట్స్. మీరు మార్నింగ్ వెళ్ళేసి స్లాట్ బుక్ చేసుకొని 7:15 నుంచి స్టార్ట్ అవుతుంది. స్లాట్ బుక్ చేసుకొని కానీ మీరు టెస్ట్ చేసుకునే ముందు 10 to 12 అవర్స్ ఏం తినకూడదు, తాగకూడదు. వాటర్ తాగొచ్చు, మిగతా ఏం కూల్ డ్రింక్స్ అలా అంతా తాగకూడదు, ఏం తినకూడదు. 10 hours గ్యాప్ ఉండాలి. నెక్స్ట్ ఫస్ట్ యూరిన్ వచ్చేసి మీరు అక్కడే టెస్ట్ రిపోర్ట్కి ఇవ్వాలి. సో అంటే ఎర్లీ మార్నింగ్ స్లాట్స్ బుక్ చేసుకోవడం బెటర్. మరి 10 కంటే 10 వరకు మనం వాష్రూమ్ వెళ్ళకుండా ఉండడం కష్టము. సో మార్నింగ్ 7:15, 8 ఆ టైంలోది బుక్ చేసుకుంటే సరిపోతుంది. నేను కూడా బుక్ చేసుకున్నాను. నాకు వచ్చేసి అంటే ఈవినింగ్ లోపలే వాళ్ళే మెసేజ్ చేశారు, మీ రిపోర్ట్స్ రెడీ అయిపోయింది, మీరు యాప్లో నుంచి మనం వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. యాప్లో ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చినా మన ఈమెయిల్ ఐడికి వాళ్ళు రిపోర్ట్స్ పంపించేస్తారు. ఈమెయిల్ ఐడికి పంపిస్తారు, ప్లస్ యాప్లో కూడా మన రిపోర్ట్స్ అన్నీ రెడీగా ఉంటుంది, మనం చూసుకోవచ్చు. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మామూలుగా బయట అయితే మనం వెళ్ళి మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలి, అలా అంతా ఉంటుంది. వర్క్ చేసే వాళ్ళు, బిజీగా ఉండే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. ఇంతే అండి ఈరోజు వీడియో. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఎవరైనా కల్ట్ది వచ్చేసి కల్ట్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళ రెఫరెన్స్ తీసుకోండి. మీకు వచ్చేసి ఫస్ట్ పర్చేస్ కొద్దిగా డిస్కౌంట్ వస్తుంది, ప్లస్ ఫిట్ క్యాష్ కూడా మీకు వస్తుంది, ఈట్ ఫిట్ కూడా కొన్ని పాయింట్స్ వస్తుంది. సో డైరెక్ట్గా మీరు వచ్చేసి కల్ట్ సెంటర్కి వెళ్ళారనుకోండి, వాళ్ళ రెఫరెన్స్ అదంతా ఇవ్వరు. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళ రెఫరెన్స్ తీసుకోండి. మీరు వాళ్ళ రెఫరెన్స్తో జాయిన్ అయితే వాళ్ళకు కూడా బెనిఫిటే. వాళ్ళకు కూడా 1 month కల్ట్ది వచ్చేసి ఎక్స్టెండ్ అవుతుంది, మీకు కూడా కొద్దిగా డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ఇంతే అండి, బాయ్.